సో డియర్ ఫ్రెండ్స్, మనం సిఎస్ఎస్ బార్డర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సిఎస్ఎస్ మార్జిన్స్ గురించి నేను మీకు చెప్తాను. సో సిఎస్ఎస్ మార్జిన్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి, వాటి వాల్యూస్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ఓకే, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దానికోసం మనం ఆల్రెడీ బార్డర్ గురించి నేర్చుకున్నాం. సో నేను 2 పిక్సెల్స్ బార్డర్ విడ్త్‌ని, అలాగే సాలిడ్ టైప్ ఆఫ్ బార్డర్‌ని, బ్లాక్ కలర్ బార్డర్ క బార్డర్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్‌ని తీసుకొని ఒక బార్డర్‌ని క్రియేట్ చేశాను. ఇక్కడ బార్డర్‌ని ఎందుకు క్రియేట్ చేశానంటే, ఇక్కడ డివ్ టైపు డాట్ స్టోరీ అంటే డివ్ యొక్క క్లాస్ నేమ్ వచ్చేసి నేను స్టోరీ పెట్టాను. సో డాట్ స్టోరీ అని చెప్పేసి రాసుకున్నాను. ఇదంతా మనకు తెలిసిందే కదా. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క పారాగ్రాఫ్‌కి మాత్రమే నేను ఇక్కడ డివ్ అనేది అప్లై చేశాను. ఓకే. సో మనం చూద్దాం. అయితే ఇక్కడ నేను బార్డర్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇక్కడ మార్జిన్స్ అంటే ఏంటంటే, బార్డర్ యొక్క అవతల స్పేస్‌ని లేదా వైట్ స్పేస్‌ని, ట్రాన్స్‌పరెంట్ స్పేస్‌ని క్రియేట్ చేయడమే మార్జిన్స్. ఓకే. సో ఈ మార్జిన్ యొక్క వాల్యూస్ 4 ఉంటవి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే, ఎందులో బార్డర్‌లో చెప్పుకున్నట్లుగానే ఇక్కడ మార్జిన్ వాల్యూస్ అనేవి 4 ఉంటవి. ఓకే. సో చూడండి, మార్జిన్ టాప్ ఇటువైపు 10 పిక్సెల్స్ అప్లై చేశాను. సో టాప్ మార్జిన్ 10 పిక్సెల్స్ వచ్చింది. సారీ, ఒక 30 పిక్సెల్స్ ఇచ్చేస్తాను. కొంచెం ఎక్కువ వస్తే మనకు ఈజీగా అర్థమవుతా ఉంటది. ఓకే. ఇక్కడ 30 పిక్సెల్స్ ఆఫ్ మార్జిన్ ఇచ్చాను. సో నెక్స్ట్ మార్జిన్ వచ్చేసి రైట్ ఒక 25 పిక్సెల్స్ లేదా 30 పిక్సెల్స్ అనుకోండి. ఎంతైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. సరే, నేను 25 పిక్సెల్సే ఇస్తాను. వేరియేషన్ పెడదాం. ఓకే. ఓకే. సో ఇక్కడ 2 వాల్యూస్‌నే మనం ఎంటర్ చేసినప్పుడు, సరే ఓకే, అదంతెందుకు. ఇప్పుడు 4 వాల్యూస్‌ని ఎంటర్ చేయాలి. ఎందుకంటే విడివిడిగా రాస్తున్నాం కదా. ఎందుకంటే 2 వాల్యూస్‌ని ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ రెండిటికి అప్లై అయిపోతుందనే కన్‌ఫ్యూజన్‌లో ఉండొద్దని చెప్పేసి చెప్దామనుకున్నాను. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ లెఫ్ట్ కాదు. ఆర్డర్ ఏంటి? టాప్, రైట్, ఇప్పుడు బాటమ్. ఓకే. సో బాటమ్ వచ్చేసి ఒక 40 పిక్సెల్స్‌ని ఇచ్చేస్తున్నాను. సేవ్ చేశాను. సో చూడండి. అలాగే మిగిలిందేంటండి? మార్జిన్ లెఫ్ట్. ఇదొచ్చేసి ఒక 30 పిక్సెల్స్ ఆఫ్ మార్జిన్‌ని ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూడండి. సో ఇలా 4 వాల్యూస్ అంటే మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, ఇలా 4 వాల్యూస్‌తో మనకు ఒక మార్జిన్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో సింగిల్ వాల్యూ అయితే ఆల్ సైడ్స్ అంటే టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్‌కి అది అప్లై అవుతుంది. 2 వాల్యూస్ అయితే టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. ఓకే. 3 వాల్యూస్ అయితే టాప్, బాటమ్‌కి వస్తుంది. సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో అది లెఫ్ట్ అండ్ రైట్‌కి అప్లై అవుతుంది. ఓకే. ఒకసారి చూద్దామా మరి? అయితే మీరు రాసేటప్పుడు ఎప్పుడు గాని గుర్తుంచుకోండి. మనం ఓన్లీ ఈ ఐ మీన్ ఓన్లీ మార్జిన్ అని పెట్టేసి మనం సింగిల్ వాల్యూ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు 4 వాల్యూస్‌కి ఐ మీన్ 4 సైడ్స్‌కి అది అప్లై అవుతుంది. ఒకవేళ మీరు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంచారు, మిగిలింది మొత్తం తీసేసారనుకోండి. చూడండి, సేవ్ చేద్దాం. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మార్జిన్ మాత్రమే అప్లై అవుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్ మార్జిన్ మాత్రమే ఇక్కడ అప్లై అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే
నేను తీసేసి ఓన్లీ సింగిల్ వాల్యూ, ఓన్లీ మార్జిన్ ఇచ్చేసాననుకోండి, 4 సైడ్స్ అది అప్లై అవుతుంది. ఓకేనా? మరి 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? అంటే నేనిక్కడ 0 పిక్సెల్స్ ఆఫ్ మార్జిన్ టాప్ బాటమ్‌కి సారీ లెఫ్ట్ అండ్ రైట్‌కి అప్లై అవుతుంది గదా! సరే. 0 పిక్సెల్స్ టాప్ అండ్ బాటమ్‌కి. ఓకే. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది టాప్, సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో అది రైట్. అంటే మనం ఓన్లీ 2 వాల్యూస్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ వాల్యూ వచ్చేసి టాప్ అండ్ బాటమ్. అలాగే సెకండ్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్. ఓకే. సేవ్. చూడండి. సో, ఇక్కడ స్పేసింగ్ అనేది ఉంది. కానీ అది డిఫాల్ట్ స్పేసింగ్ మాత్రమే. ఓకేనా? సో, ఇక్కడ ఒక 25 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు మళ్ళీ స్పేసింగ్ అనేది క్రియేట్ అయింది. అదే ఇప్పుడు మనం బాటమ్ అంటే ఇది వాల్యూ, టాప్ వాల్యూ, ఇది రైట్ వాల్యూ. టాప్, రైట్. ఇప్పుడు థర్డ్ వాల్యూ ఇస్తే అది ఎక్కడ అవుతుంది? బాటమ్ వాల్యూ. నేను ఇక్కడ 50 పిక్సెల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. 50 పిక్సెల్స్ ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యూ వచ్చేసి టాప్ వాల్యూ, సెకండ్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్, థర్డ్ వాల్యూ వచ్చేసి ఈ బాటమ్‌కి అప్లై అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు చూడండి బాటమ్‌కి అప్లై అయిపోయింది. ఓకే. సో, ఇలా మనం ఫోర్త్ వాల్యూని కూడా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ కూడా 50 పిక్సెల్స్ ఇస్తే మీకు లెఫ్ట్‌కి 50 పిక్సెల్స్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. చూడండి. పైన కొంత తక్కువ స్పేస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే 25 పిక్సెల్స్ ఇచ్చాము. సెక్ రైట్ సైడ్‌లో కొంత ఎక్కువ స్పేసే కనిపిస్తుంది. 30 పిక్సెల్స్. అండ్ బాటమ్ అండ్ లెఫ్ట్‌కైతే ఇంకా ఎక్కువ స్పేస్ అనేది వచ్చింది. ఎందుకు? మార్జిన్ అనేది 50 పిక్సెల్స్ మనం ఇవ్వడం జరిగింది. ఒకవేళ సింగిల్ వాల్యూతో 4 సైడ్స్‌కి మనం ఇవ్వాలనుకుంటే 100 పిక్సెల్స్ ఇచ్చేస్తే అది 100 పిక్సెల్స్ దానికి పూర్తిగా ఆహ్, 100 పిక్సెల్స్ ఆల్ సైడ్స్‌కి అంటే టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్‌కి 100 పిక్సెల్స్ ఆఫ్ వాల్యూ అనేది అప్లై అయిపోయిందనమాట. సో, ఇప్పుడు నేను మరోసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ బార్డర్ తీసుకున్నంత మాత్రాన మనకు ఇది అప్లై అవుతుందని కాదు. కానీ మనకు తెలియడం కోసం నేను బార్డర్‌ని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం బార్డర్‌ని రిమూవ్ చేసేద్దాం. ఓకే. సేఫ్. చూడండి. అయినా కూడా ఈ మార్జిన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్‌గా అప్లై అయినవి. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మార్జిన్‌కి, ప్యాడింగ్‌కి తేడా ఏంటి అంటే, ప్యాడింగ్‌లో వచ్చినప్పుడు ప్యాడింగ్‌లో చెప్తాను. అయినా కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ బార్డర్ ఇచ్చాను నేను. ఓకే. సో, బార్డర్ లోపల ప్యాడింగ్ అనేది పనిచేస్తుంది. బార్డర్‌కి బయట మీకు మార్జిన్ అనేది పనిచేస్తుంది. సో, అది చెప్పడం కోసం నేను ఇక్కడ బార్డర్‌ని ఎంటర్ చేయడం జరిగింది. అంతేగాని బార్డర్ ఇస్తేనే మార్జిన్ పనిచేస్తుందా అంటే కాదు. ఓకేనా? బార్డర్ ఇస్తేనే మార్జిన్ పనిచేస్తుందా అంటే కాదు. కానీ బార్డర్ ఇచ్చినప్పుడు మార్జిన్ ఇచ్చిన విషయం మనకు ఈజీగా తెలుస్తుంది. ఓకే. మార్జిన్‌కి అవతల వైపు ఔట్ సైడ్ ఆఫ్ ద బార్డర్. ఓకేనా? ఏంటి మార్జిన్ వర్క్ చేసేది. ఓకేనా? సో, మీకేదైనా డౌట్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్‌లో మీ డౌట్‌ని రాసి తెలియజేయండి. నేను మీకు క్లారిఫై చేసే ప్రయత్నం డెఫినిట్‌గా చేస్తాను. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మీరు ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ అగైన్.